రైతు సోదరులు అండ్ అందరూ అధికారులకి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ సమావేశంలో ఈ ఎల్ నీను అనేది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అన్ని చాలా క్లియర్ గా ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న 2 వీడియోస్ తో పాటు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్ షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటొచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్ లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. సిమిలర్లీ నాన్ ప్యాడీ క్రాప్స్ గురించి కూడా చాలా మంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ప్రాకృతిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎల్ నీనో ప్రభావం గ్రౌండ్ వాటర్ లో ఏదో వస్తుందో లేకపోతే ఇరిగేషన్ ఏమో వస్తుందో డ్రింకింగ్ వాటర్ ఏమో వస్తుందో దాని క్రింద ప్రతి ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా బంగారు లాగా కాపాడాలి, దాన్ని క్యాప్చర్ చేయాలి. అది ఏదైనా రెయిన్ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు మా గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు, అంటే బుక్స్ చాలా మంచి బుక్ గురించి హనుమంత్ గారు బుక్ గురించి చెప్పారు. అంటే 4 రకాల ఉండొచ్చు అది, అంటే వెదర్ ఇట్ ఇస్ రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, లేకపోతే మా అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేర్ఫోర్ ఎక్కడైనా ఇప్పుడు సోప్ పిట్, ఐ రిక్వెస్ట్ బోత్ ద కలెక్టర్స్ పెద్ద ఎత్తుతో మీరు సోప్ పిట్ ఆర్డర్స్ ఇవ్వండి, అండ్ సో దట్ ప్రతి ఒక్క సర్ఫేస్ వాటర్ కి మేము కాపాడతాం. సిమిలర్లీ ఎక్కువగా ఎకనామికల్ యూజ్ ఆఫ్ వాటర్ పెట్టాలి. సుదర్శన్ సార్ అడ్వైజర్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ ద డ్రింకింగ్ వాటర్, రెండోది డ్రింకింగ్ వాటర్ ఫర్ బోత్ మెన్ అండ్ యానిమల్స్. సిమిలర్లీ యానిమల్ స్టాక్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇస్, ఈ రోజు అవేర్నెస్ గా ఇక్కడ ఏం చెప్పా, పూర్తిగా ప్రభుత్వం రాని రోజుల్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. I once again thank all of you, and especially I thank Praja Prathinidhulu who have come and participated, and thanks once again.